పరిస్థితి ఓటీటీలకి వెళ్తాము పెద్ద సినిమాలు అని చెప్పి అలాగని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా కాలం ఇండస్ట్రీ అంతా కూడా వెయిట్ చేసినట్టుంది, పోతుంది థియేటర్స్లోకి వెళ్దాము అని చెప్పి. సో ఏం కన్వర్జేషన్ జరిగింది ఫైనల్లీ ఓటీటీకి రావడానికి? Best experience would be watching it on theatres. So we tried our best to hold it to the theatres. మహేష్ బాబు గారితో స్క్రీన్ షేరింగ్ ఒక మల్టీ స్టారర్ మూవీ ఆర్ లేకపోతే మళ్ళీ మీకే ఒక నెక్స్ట్ లెవెల్ సినిమా? When I choose what's right for my career, that's what he wanted also. I'll choose what's right for my career. సో బ్యాక్ టు బ్యాక్ ఈ కాప్ రోల్స్ ఏంటి మీ ఫిజిక్ అండ్ ఆల్ చూసి 90% కాప్స్ వస్తూ ఉంటాయి. కాప్ రోల్స్ నేను చేసింది 2 సినిమాలు అయినా కాప్కి సంబంధించినవి, బట్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ నాకు కాప్ రోల్స్ వస్తూ ఉంటాయి. హలో అండ్ వెల్కమ్. సుధీర్ బాబు మనకు కమర్షియల్ హీరోగా లవ్ బాయ్గా మాత్రమే తెలుసు, బట్ బాలీవుడ్ ప్రేక్షకులకు బాగీ సినిమాతో ఒక యాక్షన్ స్టార్గా ప్రూవ్ చేసుకున్నారు. మరి ఇప్పుడు మన ముందుకు వి సినిమాతో రాబోతున్నారు. తన రియల్ పొటెన్షియల్ను వి సినిమాలో మనం చూడబోతున్నామా? సుధీర్ బాబుతో మాట్లాడదాం. హలో అండి. హలో అండి. సో ఎలా ఉన్నారు? వెరీ గుడ్, సూపర్ గుడ్. చాలా కాలం తర్వాత మళ్ళీ ముందుకు వచ్చినట్టు అనిపిస్తుందా? ఆఫ్టర్ గ్యాప్. ఫీలింగ్ సో గుడ్ యాక్చువల్లీ. అంటే ఎక్కువ జనాలను కలిసి ఒక మూవీని ప్రమోట్ చేయడం కానీ చాలా రోజులైంది కదా అంత ఎక్స్పీరియన్స్. సో గెటింగ్ బ్యాక్ టు నార్మల్. సో అంటే అందరు సెలబ్రిటీస్ రిలాక్స్ అయిపోయారు లాక్డౌన్లో, మీరు ఒక్కటే ఫుల్ రీఛార్జ్ అయినట్టు అనిపించారు మాకు. మీ ఇన్స్టా కానీ ట్విట్టర్ కానీ మీ వీడియోస్. రెగ్యులర్గా చేసేదండి, ఎడిషనల్గా చేసింది అయితే ఏం లేదు. మేబీ కొద్దిగా మన తెలుగు ఇండస్ట్రీలో కొద్దిగా ఫిట్నెస్ మీద కాన్షియస్ నేనే కొద్దిగా ఎక్కువ అలా కనిపిస్తున్నా. ఫిట్నెస్ గురించి మాట్లాడాలి సుధీర్ బాబు అని కానీ ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది కూడా ఫిట్నెస్ గురించి. సో కొద్దిగా మెయింటైన్ అయితే చేసాము, బికాజ్ దట్స్ మై డైలీ రొటీన్, ఇట్స్ మై లైఫ్ స్టైల్ అనమాట. సో సెపరేట్గా అయితే చేసింది కాదు, ఇట్స్ రెగ్యులర్ రోజు చేసేదే. సో ఎలా గడిపేశారు ఈ లాక్డౌన్ అంతా? కొంచెం టిక్ టాక్, డబ్ స్మాష్లు అవన్నీ కూడా చేసినట్టున్నారు కదా కొంచెం. అంటే అదే కొద్దిగా ఈ లాక్డౌన్ మొత్తం అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇస్ ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం కుదిరింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఎలా ఉంది అంటే ఇట్స్ లైక్ అందరు రొటీన్స్ ఫిక్స్డ్ సేమ్ టైంలో జరుగుతుంది. జనరల్గా అందరం కలిసి లెగుస్తాం ఒకటే టైంలో, అందరం కలిసి సేమ్ టైం భోజనం చేస్తాం, ఎక్సర్సైజ్ కానీ సేమ్ టైం. సో ఇట్ వాజ్ అందర్ రొటీన్ వాజ్ ఫిక్స్డ్ ఇన్ ద సేమ్ నా దాంతో సెట్ చేసుకున్నాం అనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ I forgot what's the next question మీరు అడిగింది. అంటే లాక్డౌన్లో ఏం చేశారు? లాక్డౌన్ దట్ ఫిట్నెస్ అది చేసాం. అండ్ డబ్ స్మాష్ది అది అన్నారు కదా, అంటే నేను జనరల్గా కూడా ఐ డూ సమ్ స్టఫ్ ఏదో ఒకటి కొద్దిగా యాక్టింగ్కి సంబంధించినవి. లక్కీగా అప్పుడు రికార్డ్ చేశాను అనమాట. సో ఇంతకీ ట్రైలర్లో చెప్పినట్టు ఎలా ఫినిష్ చేశారు సినిమాని? అది మీరు సినిమా చూడాలండి. అంటే ఇట్ విల్ బి అన్ ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్ టు వాచ్ ఇవి అనమాట. అంటే ఒక 2 స్ట్రాంగ్ క్యారెక్టర్స్, హైలీ మోటివేటెడ్ క్యారెక్టర్స్ అనమాట. సో వాళ్ళు దే గో టు ఎనీ ఎక్స్టెంట్ టు అచీవ్ వాట్ దే బిలీవ్ ఇన్, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. సో మంచి క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఉంటుంది కాప్కి కిల్లర్కి మధ్యలో. అట్ ద సేమ్ టైమ్ దిస్ గుడ్ సోల్ ఫర్ దిస్ క్యారెక్టర్స్ అనమాట. ఈ క్యాట్ అండ్ మౌస్ గేమ్కి ప్రాపర్గా జస్టిఫై ఉంటాయి 2 క్యారెక్టర్స్. సో ఇట్స్ కొద్దిగా యాక్షన్ కూడా ఉంటుంది, మోర్ ఆఫ్ డ్రామా అండ్ లిటిల్ సపోర్టెడ్ విత్ యాక్షన్ కూడా. ఫుల్ రీఛార్జ్ అయ్యి కాప్గా ఛార్జ్ తీసుకున్నట్టు అనిపించారు. అంటే ఈ సినిమాలో కూడా దిస్ గై ఈ సూపర్ కాప్ అని పిలుస్తారు అనమాట, రక్షకుడు. తను ఈజ్ లైక్ ద సేవియర్ ఆఫ్ ద సిటీ లాగా ఉంటాడు. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ దిస్ వన్ కిల్లర్ హూ కమ్స్ అండ్ ఛాలెంజెస్ హిమ్. వై ఈజ్ హీ ఛాలెంజింగ్ హిమ్ అండ్ విల్ హీ బీ ఏబుల్ టు స్టాప్ హిమ్? సో అట్లా దోస్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ యూ విల్ బీ ఆన్సర్డ్ ఇన్ ద ఫిల్మ్. సో సినిమాలు అంటే ఈ పరిస్థితి ఓటీటీలకి వెళ్తాము పెద్ద సినిమాలు అని చెప్పి అలాగని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా కాలం ఇండస్ట్రీ అంతా కూడా వెయిట్ చేసినట్టుంది, పోతుంది థియేటర్స్లోకి వెళ్దాము అని చెప్పి. సో ఏం కన్వర్జేషన్ జరిగింది ఫైనల్లీ ఓటీటీకి రావడానికి? దిస్ ఇస్ వన్ బిగ్ ఫిల్మ్ అండ్ మేజర్గా ఏంటంటే ఇది యాక్షన్ జోనర్ కాబట్టి బెస్ట్ ఎక్స్పీరియన్స్ వుడ్ బి వాచింగ్ ఇట్ ఆన్ థియేటర్స్. సో వీ ట్రైడ్ అవర్ బెస్ట్ టు హోల్డ్ ఇట్ టు థియేటర్స్. బట్ ఏంటంటే ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో this is the best option to, this is the best option for the producers. సేఫ్ అవుతారు అని చెప్పి అనుకొని చాలా వరకు హోల్డ్ చేసాం. బట్ ఒక్కసారి అమెజాన్తో వచ్చి మాట్లాడిన తర్వాత వీ ఫెల్ట్ ఈవెన్ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అని. ఏంటంటే ఇది ఆల్మోస్ట్ 200 కంట్రీస్ ప్లస్ టెరిటరీస్ అన్ని కలిపితే 200 దాకా అన్ని కంట్రీస్లో రిలీజ్ అవుతుంది ఓవరాల్గా. సో మేబీ మేము థియేట్రికల్ రిలీజ్ చేస్తుంటే కనుక అంత అచీవ్ చేసేవాళ్ళం కదా, మేబీ 5-6 కంట్రీస్ రిలీజ్ అయ్యేది. సో
అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏం చెప్పారంటే ఎవ్రీ 5th పర్సన్ హూస్ గోన్ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఇస్ గోన్ టు బి సమ్ వన్ అవుట్ సైడ్ ఇండియా అనమాట. సో ఇట్స్ అ బిగ్ రీచ్, తెలుగు ఇండస్ట్రీ కూడా గ్రో అవుతుంది, కొత్త ఆడియన్సెస్ వస్తారు. సో ఐ థాట్ దిస్ ఇస్ ఇలాంటి పెద్ద సినిమాలు చేస్తే ఓ మంచి ఇంపాక్ట్ కూడా ఉంటుంది, ఇండస్ట్రీ కూడా మంచి గ్రోత్ ఉంటుంది అట్ ద సేమ్ టైం అని చెప్పి వీ టేక్ అండ్ అట్ ద సేమ్ టైం సమ్ ఆఫ్ ది టెక్నికాలిటీస్ వర్ అడ్జస్టెడ్ టు ఓటీటీ వ్యూయింగ్, ఇప్పుడు సౌండ్స్ అని కానీ ఆ కేర్ తీసుకున్నాం. సో ఉన్న సిచ్యువేషన్లో ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని మా ఫీలింగ్. సో మేము ఓటీటీకి వెళ్ళడం వల్ల అంటే సినిమా థియేటర్కి వెళ్ళి 70mm చూడడం, మన నచ్చిన స్టార్స్ని, ఆ ఎంజాయ్మెంట్, ఆ జాయ్ ఏది మిస్ అవుతున్నామో మాకు తెలుసు. ఒక సెలబ్రిటీగా, ఒక స్టార్గా ఓటీటీకి వెళ్ళడం, థియేటర్ నుంచి ఓటీటీకి వెళ్ళడం ఏం మిస్ అవుతున్నామని మీకు అనిపిస్తుంది? అదే బిగ్ ఎక్స్పీరియన్స్, ద బిగ్ స్క్రీన్, సౌండ్ కానీ అందరితో కలిసి చూసేది. అట్ ద సేమ్ టైం ఓటీటీలో డిస్ట్రాక్షన్స్ చాలా ఉంటాయి. ఏంటంటే 10 నిమిషాలు ఇప్పుడు చూస్తారు, మళ్ళీ 10 నిమిషాల తర్వాత చూస్తారు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తారు. సో ఇట్స్ లైక్ దట్ బ్రేక్స్ పడుతూ ఉంటుంది. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆర్ ద టెక్నీషియన్స్ ఎనీ సినిమా ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళు అయితే ఒక స్ట్రెచ్లో చూస్తే కనుక విల్ హ్యావ్ బెటర్ ఎక్స్పీరియన్స్. సో దానికోసం వీ వాంటెడ్ టు బీ అ థియేట్రికల్ రిలీజ్. బట్ ఇన్ కేస్ రెండు ఓటీటీ అండ్ థియేటర్స్ రెండు కో ఎగ్జిస్ట్ అయితే అప్పుడు అందరికీ బాగుంటుంది. అంటే బడ్జెట్స్ పెద్దగా ఉంటాయి. ఐ మీన్ దే ఆర్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ కూడా. ఇప్పుడు ఇండస్ట్రీ గ్రో అవుద్ది, గ్లోబల్ సినిమాకి వరల్డ్ సినిమా రేంజ్లో మనం ఉన్నామా లేదా అని తెలుస్తుంది. బికాజ్ విల్ హ్యావ్ న్యూ ఆడియన్స్, సబ్ టైటిల్స్ ఉంటాయి. సో ఒకటేసారి మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూసే ఛాన్స్ దొరుకుతుంది. అది థియేటర్స్లో కష్టం కాదు. సో ఇన్ కేస్ యూ కెన్ బోత్ కో ఎగ్జిస్ట్ అయితే కనుక ఇట్ బి రియలీ గుడ్. ఈవెన్ ఫర్ ద ఆర్టిస్ట్ కూడా ఏంటంటే ఇంకో ప్లాట్ఫామ్ ఉంటుంది వాళ్ళకి, ఆపర్చునిటీస్కి, థియేటర్స్ కోసమే కాకుండా. సో ఇట్స్ ఆల్సో గుడ్ సైన్. ఓకే. సో అలాగే కూడా అంటే ఈ లాక్డౌన్ పీరియడ్లో అందరూ ఓటీటీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్స్ ఫిల్మ్స్ చూసారు, నెక్స్ట్ లెవెల్ని ఎక్స్పీరియన్స్ చేశారు, థ్రిల్లర్స్ కానీ లేకపోతే ఏవైనా కూడా. సో ఆడియన్స్కి కూడా ఓకే సినిమా అంటే ఇంకా ఇలా కూడా ఉంది, ఇంత సస్పెన్స్ ఉన్నాయి, ఈ రేంజ్ మూవీస్ అని వాళ్ళు చూస్తూ వచ్చారు. సో ఇప్పటివరకు అంటే ఒక పర్టికులర్గా కొంతవరకే పరిమితమైన సినిమా ఇప్పుడు ఓటీటీకి వెళ్ళడం వల్ల వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వడం కూడా కొంతవరకు డిఫికల్ట్ అవుతుంది అని మీకు అనిపించిందా? మేబీ ఇట్ విల్ ఆల్సో హెల్ప్ ఇండస్ట్రీ టు గ్రో అండి. అంటే మనం తీసే సినిమా వరల్డ్ సినిమా స్టేజ్లో ఏ లెవెల్లో ఉంది, అప్పుడు మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకునే ఛాన్స్ దొరుకుతుంది. ఇప్పుడు మనం తీసే సినిమా ఇస్ ఇట్ అట్ దాట్ పవర్? సో మనం కూడా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. దట్స్ ది పాజిటివ్ సైడ్. మేబీ కొన్ని సినిమాలు దట్ డజంట్ డిజర్వ్ టు బీ ఏ సక్సెస్ఫుల్ సినిమా కొన్ని వస్తున్నాయేమో. సో మేబీ దే కెన్ కరెక్ట్ ఇట్, దే విల్ హ్యావ్ మోర్ పీపుల్ జడ్జింగ్ ఇట్. ఇప్పుడు ఏంటంటే మనం తీసే ప్రతి ఒక్క సినిమా ఇప్పుడు ఏదో కొన్ని సినిమాలు ఎలా ఉంటాయి, ఇప్పుడు ప్రస్తుతానికి హిట్ అయిపోతాయి, హైప్లోనో రిలీజ్ డేట్ వల్లనో హిట్ అవుతాయి. బట్ వాట్ ఇన్ కేస్ ఆఫ్ 5 years తర్వాత వెళ్ళి మళ్ళీ ఈ సినిమాని చూస్తున్నప్పుడు అరే ఈ సినిమా హిట్ అయిందా అని అనుకోకూడదు మనం. సో ఇట్ దిస్ గ్లోబల్ సినిమా, వరల్డ్ సినిమా ఒకటే ప్లాట్ఫామ్లో ఉన్నాయి కాబట్టి, మన సినిమా కానీ అన్నీ ఒకటే ప్లాట్ఫామ్ ఓటీటీలో ఉంటాయి కాబట్టి అప్పుడు మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే మనం ఇంప్రూవ్ అవ్వడానికి ఉంటుంది. ఆడియన్స్ కూడా గ్రో అవుతారు. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ఫిల్మ్ మేకర్స్. ఆడియన్స్ కూడా చూసేటప్పుడు ఓ ఇదిరా సినిమా అంటే, సో దిల్ బీ ఎక్స్పెక్టింగ్ ఫిల్మ్స్ టు బీ దట్ లెవెల్. ఇట్ విల్ హెల్ప్ ఓవరాల్గా బెటర్ ఫిల్మ్స్ విల్ వర్క్ అని అనుకుంటున్నాను. సో ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వాలి కదా అని చెప్పి. సో ఆ పాయింట్లో ఎలా ఉండబోతుంది ఫ్యాన్స్కి? ఇట్ హ్యావ్ ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్, బట్ ఇల్ హ్యావ్ ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందండి. ఒక ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ చూసినప్పుడు ఒక ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక మంచి సోల్ ఉంటుంది. యాక్షన్ సినిమా అంటున్నాం కానీ ఆ యాక్షన్కి వెనకాల చాలా మంచి కథ ఉంటుంది. క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఉంటుంది కిల్లర్కి దీనికి మధ్య. ఆ క్యాట్ అండ్ మౌస్ గేమ్లో ఒక మంచి సోల్ ఉంటుంది దానికి. సో అది చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారు. ఇంకా 2 స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉండి రెండింటికి జస్టిఫై చేయడం తెలుగు సినిమాల్లో చాలా అరుదుగా వస్తుంటాయి. సో అది అచీవ్ అవుతాం. డెఫినెట్గా ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది చూసే వాళ్ళకి. సో మీరు అన్నారు ఇప్పుడు ఒక 2 స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అని. డెఫినెట్గా మీ ఇంటెన్స్డ్ కాప్ రోల్ అదంతా మాకు కనిపించింది ట్రైలర్లో. బట్ ఒక వెర్షన్ కూడా అంటే ప్రతి ట్రైలర్లో హీరోని హైలైట్ చేస్తారు, ఈ సినిమాలో విలన్ని హైలైట్ చేశారు. సుధీర్ బాబు తక్కువగా కనిపించారు మాకు ట్రైలర్ పాయింట్లో, ఎన్ని సెకండ్స్ ఏదో ఉంది. సో దాంట్లో అది మీ వరకు వచ్చిందా? నాకైతే 2 ఈక్వల్గానే కనిపించాయి. 2 క్యారెక్టర్స్ స్ట్రాంగ్గా కనిపించినాయి. మేబీ మీరు అన్నట్టు ఉండే వాట్ యాక్చువల్లీ మ్యాటర్స్ ఇస్ రేపు సినిమాకి వచ్చిన తర్వాత సినిమాలో చూసినప్పుడు మనం చేసిన రోలు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఇజ్ ఇట్ లైక్ మంచి మార్కులు వచ్చినాయా అండ్ ఎరగదీసామా లేదా అనేది ఇంపార్టెంట్. సినిమా ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ విల్ సీ. రేపు సినిమా చూసినప్పుడు యూ విల్ నో ఎంత బాగుంది, ఎంత మంచి పేరు వస్తుంది.
ట్రైలర్లో విలనే ఎందుకు ఎక్కువ కనిపించారు, సుధీర్ బాబు ఎందుకు కనిపించలేదు, హీరో అయినా సుధీర్ బాబు ఎందుకు కనిపించలేదు అంటే? ఎక్కడ కనిపించలేదండి. ఐ హ్యావ్ మై ఓకే, దట్స్ వాట్ ఐమ్ అంటే సేయింగ్. దెర్ ఇస్ ఎ లైన్, మామూలుగా సినిమాలో హీరోనే హైలైట్ చేయాలి, హీరోనే హైలైట్ చేస్తారు. సో ఇక్కడ ఎందుకు సుధీర్ బాబు తక్కువ కనిపించారు? అంటే ఇట్స్ నాట్ అబౌట్ తక్కువ కనిపించేది ఎక్కువ కనిపించేది. ఐ డోంట్ థింక్ ఎక్కువ ఏం లేదు. ఇట్స్ అబౌట్ టూ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. ఓకే, ఆ రెండు క్యారెక్టర్స్కి ఎంత ఉంది, ఇట్ సినిమాలో ట్రైలర్లో మీకు ఏం తెలుస్తుంది? క్యాట్ అండ్ మౌస్ గేమ్, కిల్లర్కి కాప్కి మధ్యలో అది మీకు తెలుస్తుంది. అండ్ మీరన్న దాని ప్రకారంగా అదే కరెక్ట్ అనుకున్నా. వాట్ రియలీ మ్యాటర్స్ ఇస్ రేపు సినిమా రిలీజ్ అయినప్పుడు, సినిమాలో చూసినప్పుడు మనం ఎలా చేసాం, మన క్యారెక్టర్ ఎంత బాగుంది, బాగా చేసామా, మంచి ఇంపాక్ట్ఫుల్గా ఉందా, ఎరగదీసామా లేదా అనేది ఇంపార్టెంట్. సో అది మీరు చూసిన తర్వాత దెన్ ఇఫ్ యూ టాక్ దెన్ ఇట్స్ బెటర్. సో అలాగే మీ పొటెన్షియల్కి ఇప్పటి వరకు ఒక సాలిడ్ మూవీ పడలేదు అంటే, మీకున్న టాలెంట్కి ఒక డాన్స్ కానీ, లేకపోతే మీ యాక్టింగ్ స్కిల్స్ కానీ, లేకపోతే మీరు ఇంతకుముందు మనం ఫస్ట్లో మాట్లాడుకున్నప్పుడు మీ ఫిట్నెస్ లెవెల్స్ కానీ, సో ఒక మంచి యాక్షన్ ఫిల్మ్స్ కానీ ఎందుకు పడలేదు ఇప్పటి వరకు అని అంటే ఇప్పుడు ఎవ్రీ యాక్టర్కి ఎవ్రీ యాక్టర్ ఈజ్ అ ఫేస్ యూ హ్యావ్ టు గ్రో. అంటే కెరియర్లో ఏ టైంలో అది చేయాలి. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఆడియన్స్ పర్స్పెక్టివ్ కూడా, బడ్జెట్స్ అనేది పక్కన పెట్టిన, యాక్షన్ సినిమాలు చేయాలంటే యూ నీడ్ మోర్ బిగర్ బడ్జెట్స్, అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఆడియన్స్ పర్స్పెక్టివ్ కూడా ఫస్ట్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. దెన్ అప్పుడు యాక్షన్ స్టన్స్ మసాలా నేను పెద్ద హీరో అని అట్లాంటి రోల్స్ చేయాలి అంటే యూ హ్యావ్ టు గెట్ దట్ ఇమేజ్. అండ్ దెర్ ఇస్ ఎ ఫేస్. ప్రతి ఒక్క సినిమా మనల్ని ఒక మెట్టు ఎక్కిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం యాక్షన్ స్టేజ్కి వచ్చాం. సో మేబీ దీన్ని కొద్దిగా నెక్స్ట్ లెవెల్ హై ఇంటెన్సిటీ యాక్షన్, సో అలా వెళ్ళొచ్చు. ఇట్స్ ఎ గ్రోత్ ఐ ఫీల్. ఫస్ట్ నుంచే యాక్షన్ జోనర్ చేయాలని ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్. ఇట్ షుడ్ బి డన్, ఎవ్రీ స్క్రిప్ట్ షుడ్ బి డన్ ఐ మీన్ కరెక్ట్ టైంలోనే చేయాలి ఐ ఫీల్. సో బాగీ మూవీ చూసిన తర్వాత తెలుగు డైరెక్టర్స్ కానీ, లేకపోతే మీ దగ్గరికి అప్రోచ్ అవుతున్న వాళ్ళు కూడా కానీ, సుధీర్ బాబుని ఆయన పొటెన్షియల్ని ఎందుకు చూడలేదు లేదా యూటిలైజ్ చేసుకోలేదు అనేది అనిపించింది ఆడియన్స్కి. అక్కడ అంత ఎక్స్ట్రీమ్ లెవెల్ మీ యాక్షన్ మూవీ దాన్ని చూడడం వల్ల. సో ఇక్కడ ఆ పాయింట్లో అడుగుతున్నాం. యా, బేసికలీ ఏంటంటే యాక్షన్ ఉన్నా దానికి మంచి మంచి యాక్షన్ సినిమాలు వచ్చినాయి. మంచి ఈ స్టంట్ చేద్దాం, ఆ స్టంట్లు చేద్దాం అని వచ్చినాయి. కాకపోతే వాట్స్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ కథ ఉంది, దానికి యాక్షన్ సపోర్ట్ చేస్తే ఓకే. కానీ యాక్షన్ కోసం సినిమా చేయకూడదు నా ఫీలింగ్. ఇప్పుడు నాకు వచ్చిన కథలో ఐ గాట్ ఫిల్మ్స్ దట్ యాక్షన్ ఇలా తీద్దాం అలా తీద్దాం అన్న దానికి కథలు బాగాలేవు. సో దట్స్ ద రీజన్ ఇట్స్ బీన్ పుష్. ఇప్పుడు వీ ఈజ్ ఎ ఫిల్మ్, ఇట్స్ గాట్ బోత్. ఇప్పుడు యాక్షన్ కూడా ఏదో ఛాన్స్ దొరికింది వెంటనే కొట్టేసుకుందాం అనే టైప్లో ఉండదు. సో దిస్ అ లాట్ ఆఫ్ డ్రామా అండ్ దట్స్ సపోర్టెడ్ విత్ గుడ్ యాక్షన్ ఆల్సో. ఓకే, ఇది ఒక మైండ్ గేమ్గా అలా వెళ్తూ ఉంటుందా సినిమా? యా దిస్ లాట్ పజిల్స్ అన్నీ ఉంటాయి. సో ఆల్ దట్ ఆ టైప్. సో ఇంతకు ముందు మేము లవ్ బాయ్గా ఒక కమర్షియల్ హీరోగా చూసిన మేము, సో ఇప్పుడు వీతో రియల్ పొటెన్షియల్, సుధీర్ బాబు రియల్ పొటెన్షియల్ ఏది ఉందో అది వీతో చూడబోతున్నామా అంటే? Maybe you'll see another, I don't say other, I mean what I can do, other side and good no, but what I can do. But there's lot more అండి. అంటే ఎవ్రీ ఫిల్మ్ ఇస్ అ స్టెప్. ఎవ్రీ ఫిల్మ్ నన్ను ఆడియన్స్కి దగ్గర తీసుకెళ్తూ ఉంటుంది. అండ్ ఈ ఫిల్మ్లో ఇంకోటి చూస్తారు. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నేను చూసిన ఇప్పుడు ప్రేమ కథా చిత్రం కానీ, కృష్ణం కలిపింది ఇద్దరిని కానీ, బాగీ కానీ, దే సంథింగ్ ఐల్ ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అ వర్సటైల్ యాక్టర్ అనుకోవచ్చు. ఈ సినిమా ఇంకొక స్టెప్, ఇది కూడా చేయగలడు సుధీర్ అని ప్రూవ్ చేస్తుంది అనుకుంటున్నా. సో ఇప్పటి వరకు మీరు అన్నట్లు ప్రేమ కథా చిత్రం కానీ, లేకపోతే సమ్మోహనం కానీ, లేకపోతే బాగి కానీ, సో ఇవి కాకుండా మిగిలిన స్క్రిప్ట్స్లో ఎక్కడైనా చూస్ చేసుకున్న విషయంలో నేను కొంచెం సరిగా చేసుకోలేదు అని అనిపించిందా ఎప్పుడైనా? కంప్లీట్ డెసిషన్ మీదే ఉంటుందా చూసింగ్ స్క్రిప్ట్స్? Entire decision is mine, and maybe I'll take suggestions, I'll discuss with people, but the final decision is me. Maybe sometimes they say do it, don't do it. I go according to what I feel is right. అంటే కొన్నిసార్లు we might fail, but ఏంటంటే the beauty of it is you grow as a person, independent person లా grow అవుతాం. Not necessarily every time people will be around you. There will be lot of times you'll be alone and you have to take a call. So అట్లాగా 90% of decisions were mine. అండ్ నేను మూవీస్ బై డెసిషన్ చూస్తే ఐ థింక్ ఇఫ్ యూ సీ 100లో 80% వరకు నా ప్రాజెక్ట్స్ వర్క్. అంటే అట్లీస్ట్ బాక్స్ ఆఫీస్ వైజ్
ఇట్ విల్ డిపెండ్ ఆన్ వేరియస్ థింగ్స్. మేబీ ఆ టైంకి రిలీజ్ టైము అవన్నీ కూడా చాలా ఉంటాయి ఫ్యాక్టర్స్. ఎండ్ ఆఫ్ ది డే పీపుల్ లైక్డ్ ఇట్. క్రిటిక్స్ వైజ్ చూసిన సార్ రేటింగ్స్ వర్ డీసెంట్ ఫర్ ఆల్ మై ఫిల్మ్స్. సో ఎవ్రీ ఫిల్మ్ వాజ్ సంథింగ్ దట్ టుక్ మీ టు నెక్స్ట్ స్టెప్. అది చెప్పగలం. బికాజ్ ఐ నో ఒకవేళ ఆ సినిమా ఆ టైం పడకపోతే కనుక నెక్స్ట్ ఫిల్మ్ వుడ్ హ్యావ్ బీన్ లిటిల్ షేకీ. ఎవ్రీ ఫిల్మ్ గాట్ మీ లైక్. ఇప్పుడు SMS తర్వాత ప్రేమ కథా చిత్రం, ఐ నీడెడ్ దట్ ప్రేమ కథా. కృష్ణం కలిపింది, ఐ నీడెడ్ ఇట్ సో దట్ యాక్టర్గా ప్రూవ్ చేసుకోవడం. బాగి, ఐ నీడెడ్ ఇట్. సో ఎవ్రీ ఫిల్మ్, ఇప్పుడు భలే మంచి రోజు కానీ, కొందరు కొత్త వాళ్ళతో అసలు ఒక టైం కూడా షూట్ చేయని వ్యక్తితో షూట్ చేయడం, కొత్త బ్యానర్, దాట్ ఫిల్మ్ యునానిమస్గా క్రిటిక్స్ రివ్యూ, శవంతకు మనీ కానీ, సమ్మోహనం కానీ, ఎవ్రీ ఫిల్మ్ టుక్ మీ టు నెక్స్ట్ స్టెప్. బాక్స్ ఆఫీస్ ఇట్ మైట్ వెరీ. ఫర్ మీ నేను మెజర్ చేసేది కూడా సక్సెస్ అనేది ఫిల్ము థియేట్రికల్ అనే కాదు, నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లైక్డ్ ఇట్. అంటే రేపు మనం శాటిలైట్ అవ్వచ్చు, OTT అవ్వచ్చు, అప్పుడు చూసి కూడా మీరన్నట్లు ఒక 5 ఏళ్ళ తర్వాత చూసుకుంటే సినిమా ఎలా ఉంది. యా, ఇఫ్ యు సీ మై ఫిల్మ్స్ ఐ ఫీల్ దే విల్ బి సంథింగ్ లైక్, ఓ దిస్ ఇస్ అ గుడ్ ఫిల్మ్ రా, ఎలా మిస్ అయ్యాం. దే విల్ బి హ్యాపీ దట్ ఫిల్మ్ ఇస్ మేడ్ ఇన్ తెలుగు. అండ్ వీ ఈజ్ ఆల్సో వన్ ఫిల్మ్ వేర్ ఇన్ యూ కెన్ రికమెండ్ టు పీపుల్. ఎవరు మన తెలుగు మాట్లాడుకునే వాళ్ళకి కూడా మన తెలుగు ఇండస్ట్రీ ఇలాంటి సినిమా ఉంది అని చెప్పి, ఇలాంటి సినిమా వచ్చిందని రికమెండ్ చేయొచ్చు. అలాంటి సినిమా అవుద్ది, ఫ్రెష్గా ఉంటుంది ఫీల్. సో మీరన్నట్లే స్టెప్ బై స్టెప్ ప్రతి సినిమా మీకు అంటే నెక్స్ట్ ఇంకొక మూవీని తీసుకుంటున్నప్పుడు లేదా ప్రాజెక్ట్ని ఆలోచిస్తున్నప్పుడు సో ఏం రన్ అవుతూ ఉంటుంది, ఎటువంటిది చేయాలని ఉంటుంది, లేకపోతే ఎలా వెళ్ళాలని ఉంటుంది నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో? అంటే బేసికలీ ఆయన ఒక కథ ఒకటి వచ్చినప్పుడు, కథ ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది అనిపించినప్పుడు వాట్ ఐ లుక్ అట్ ఇస్, ఓకే రేపు నేను ఇది ఆడియన్స్ లాగా ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్లో చూస్తున్నాను, నేను ఎంజాయ్ చేస్తాను ఈ సినిమాని, నాకు ఉపయోగపడదా కెరియర్ వైజ్ పక్కన పెడతా. ఫస్ట్ నేను చూసేది ఓకే ఆడియన్స్ రేపు చూస్తాడు, ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాడు, వాడికి రియాక్షన్ ఏముంటుంది. దెన్ కమ్స్ ఓకే ఇది నా కెరియర్లో ఈ పాయింట్ ఆఫ్ టైంలో కరెక్టా కాదా. సో అట్లా డెసిషన్స్ తీసుకున్నా ఇప్పుడు దాకా తీసుకునేవన్నీ. ఇట్స్ ది పబ్లిక్ దట్ ఐ థింక్ ఫస్ట్. ఓకే, సో ఇంకా సినిమా విషయానికి వస్తే మీరన్నట్లుగానే ఇద్దరు క్యారెక్టర్స్ ఆ లెవెల్లో మాకు కనబడుతున్నాయి. సో హీరో ఎలా ఉండాలో విలన్ అంతే ఉన్నప్పుడే చూడడానికి మాకు కూడా ఆ ఇంట్రెస్ట్ డెఫినెట్గా ఉంటుంది. అందులో నాని గారు విలన్గా కనిపిస్తున్నారు ఈ సినిమాలో అంటే మాకు ఇంకా మోర్ ఇంట్రెస్టెడ్. సో ఎలా ఉండింది సినిమా వర్కింగ్ విత్ హిమ్, లేకపోతే అంత చేస్తున్నప్పుడు? నాని ఈజ్ ఎ ఫెంటాస్టిక్ యాక్టర్ అండ్ ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ టు సే ఎనీథింగ్ న్యూ బికాజ్ ఈస్ ప్రూవ్డ్ 24 సినిమాలు చేసి 24 సినిమాల్లోనూ యాక్టింగ్ వైజ్ ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. సో ఇట్స్ ఆల్వేస్ ఈజీ టు వర్క్ విత్ హిమ్, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ నాని దగ్గర అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ వేరే కూడా చాలా నేర్చుకోవాల్సి వచ్చింది. అంటే ఐ కెన్ సీ యాజ్ అన్ యాక్టర్ యూ హ్యావ్ టు గ్రో యాజ్ ఎ ఆల్రౌండ్ యాక్టర్. అంటే ఆల్రౌండ్ యాక్టర్ అంటే జస్ట్ కెమెరా ముందు కనిపించేదే కాదు, కెమెరా పక్కన ఉన్నా సరే, అంటే లైక్ స్క్రిప్ట్ సెలెక్షన్ అని కానీ, ద వే యూ ప్రమోట్ యువర్ సెల్ఫ్, బేసికలీ ఎనీథింగ్ యూ డూ హీ టేక్స్ కేర్ రియలీ వెల్. ప్రమోషన్స్ కూడా తనకి హీ నోస్ హౌ టు ప్రమోట్ హిమ్సెల్ఫ్, హీ నోస్ ఎక్కడ పొజిషన్ చేసుకోవాలి. సో హీస్ గాట్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అపార్ట్ ఫ్రమ్ జస్ట్ యాక్టింగ్ అని నా ఫీలింగ్. అండ్ విత్ నాని ఎలా ఉంటుందంటే ఇప్పుడు జనరల్గా ఒక స్క్రిప్ట్ ఇచ్చారనుకోండి షూటింగ్కి వెళ్ళకముందు, యూ నో ఓకే ఈ సీన్ వర్కౌట్ అవుతుంది, ఈ సీన్ వర్కౌట్ అవుతుంది, ఈ సీన్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు విత్ నాని కమింగ్ ఇన్ యూ కెన్ సే +1, హీల్ యాడ్ సంథింగ్ టు ఇట్. మేబీ హిస్ డైరెక్టర్స్ మైండ్, మేబీ హీ ఇంప్రొవైజెస్ హియర్ అండ్ దేర్, he'll get something or +1 వేసుకోవచ్చు. I mean he'll achieve that normally. సో అంటే మీకు కూడా ఈ సినిమాలో నాని లాంటి వాళ్ళు డిఫరెంట్గా విలన్గా మీ ముందు కలిసి స్క్రీన్ షేరింగ్, మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? మాకు చూడడానికి ఇంట్రెస్ట్ ఉంది. It's definitely it'll be one of my very good memory, and I can tell you, నేను నాని సైన్ చేసిన తర్వాత when I spoke to Nani, I told him acting with you will be one of my good memory for sure. I don't know how much this film will reach, how much because that's the initial stage. I told him this definitely, irrespective of the result, I'll still love this journey with you. సమంతక మనీలో కూడా మీరు కాప్ రోలే కదండి? శమంతక మనీలో కాదు, శమంతక మనీలో ఐ వాజ్ నార్మల్ బిజినెస్ మ్యాన్ సన్. ఇంకొక ఫిల్మ్లో వీరభోగ వసంతరాయ్. ఓకే, సో బ్యాక్ టు బ్యాక్ ఈ కాప్ రోల్స్ ఏంటి, మీ ఫిజిక్ అండ్ ఆల్ చూసి పర్ఫెక్ట్ అన్నట్టు అలా వస్తున్నాయా, లేకపోతే? యాక్చువల్లీ రిలీజెస్ ఇలా అవుతున్నాయి కానీ వీరభోగ వసంతరాయ్ ఎప్పుడో చేసి ఆగిపోయింది, అది సమ్ ఇష్యూ హ్యాపెన్. దట్స్ వన్ ఫిల్మ్ దట్ డెంట్ వర్క్ ఫర్ మీ లక్కీలీ. సో ఇది చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది జనాలకి.
అంటే కాప్ ఐ డోంట్ నో సమ్హౌ నాకు 90% కాప్స్ వస్తూ ఉంటాయి. అదే. కాప్ రోల్స్ నాకు నేను చేసింది 2 సినిమాలైన కాప్ సంబంధించినవి, బట్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ నాకు కాప్ రోల్స్ వస్తూ ఉంటాయి. మేబీ బికాస్ ఆఫ్ ఫిజిక్, దానివలన పీపుల్ కొద్దిగా ఆ టైప్ ఆఫ్ స్టోరీస్ రాస్తున్నారు నా కోసం. అండ్ this film will be unique, and I can tell you, I'll assure you, it's be very unique, not only for me, for people watching also. And Indrakanti gariki is a fresh genre, యా a very fresh genre, expect Jain genre. అంటే నాకు నరేట్ చేసినప్పుడు కూడా ఐ నెవర్ హ్యాడ్ ఎనీ డౌట్స్ దట్ ఈ కాంట్ అచీవ్, బట్ ఐ వాజ్ ఏంటంటే ఐ వాజ్ ఎక్సైటెడ్, క్యూరియస్గా ఉన్నా ఎలా వస్తుంది, ఎలా చేస్తారు అని. బట్ ఐ వాజ్ షూర్ బట్ హీల్ హ్యాండిల్ ఇట్, బట్ హౌ ఈజ్ హీ గోయింగ్ టు డూ ఇట్, లిటిల్ క్యూరియస్ టు సీ అన్నమాట. మాకు కూడా సమ్మోహనంలో అంత సింపుల్ గా ఇలా వెళ్ళిపోయిన సినిమా ఇప్పుడు ఇంత ఫుల్ యాక్షన్ లోకి ఇద్దరు దిగితే ఎలా ఉంటుంది, ఎలా హ్యాండిల్ చేశారు ఆయన అనేది. బట్ స్టిల్ ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఇంద్రకాంటి గారు ఇస్ నోన్ ఫర్ మంచి మంచి కాన్వర్జేషన్స్ ఉంటాయి హీరో హీరోయిన్ మధ్యలో. అవును, అలాంటి కాన్వర్జేషన్స్ కూడా ఉంటాయి. సో ఇట్స్ వెరీ రేర్, దట్స్ రీజన్ ఐమ్ సేయింగ్ యాక్షన్ సినిమాలో కూడా మంచి కథాబలం ఉండి ఒక స్వీట్ ఒక మంచి కాన్వర్జేషన్ ఉంటాయి హీరోయిన్ మధ్యలో. అట్ ద సేమ్ టైం మంచి కెమిస్ట్రీ హీరో విలన్ మధ్యలో కూడా ఉంటుంది. సో దిస్ ఫిల్మ్ ఇస్ కొద్దిగా అది హీరో విలన్ మధ్యలో ఉండే కెమిస్ట్రీ. ఓకే. అండ్ నివేతతో కూడా మాకు ఆ సాంగ్లో దాంతో కూడా మీరు అన్నట్లుగానే ఆయన మోహన్ కృష్ణ గారిది ఆ మార్క్ నీట్గా కనిపిస్తూ వచ్చింది చూడ్డానికి, ప్లెజెంట్గా సాంగ్ అంతా కూడా. అంటే యా దట్ సాంగ్ బాగా వర్కౌట్ అయింది. వచ్చేస్తున్నా అంటే మేము కూడా ఫస్ట్ అంటే లిటిల్ వెయిట్ చేసాం ఆ ట్యూన్ కోసం. ఫస్ట్ అమిత్ త్రివేది ఇచ్చినప్పుడు కూడా ఏంటంటే ఈ సాంగ్లో చాలా జరుగుతూ ఉంటాయి. లైక్ అదే సాంగ్లో దేస్ అ సీన్ రొమాన్స్ జరుగుతుంది, అదే సాంగ్లో దేస్ అదర్ ప్లేస్ వేర్ ఇన్ టెన్షన్ బిల్డ్ అవుతూ ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ జరుగుతూ ఉంటుంది. సో రెండుకి మ్యాచ్ అయ్యే ట్యూన్ కావాలి. సో అండ్ హీ డిడ్ంట్ గివ్ టూ మెనీ ఆప్షన్స్ ఆల్సో. ఫస్ట్ ఇచ్చిన వెంటనే వీ లైక్డ్ ఇట్. సో ప్రాపర్గా బ్యాలెన్స్డ్లో ఉంటుంది. అండ్ నివీ లుక్స్ సూపర్బ్ ఇన్ దిస్ సాంగ్. అండ్ ద విజువల్స్, పీజీ ఇన్ ద లిరిక్స్ కానీ ఇట్స్ ప్రాపర్గా కూర్చున్నాయి ఈ సాంగ్కి. ఐ ఫీల్ ఇట్స్ ఆయన ఇచ్చిన ట్యూన్ని అందరూ ప్రాపర్గా జస్టిఫై చేశారు. అండ్ అందరు యాక్టర్స్ కూడా ఎవరికి వాళ్ళు అంటే చెలరేగిపోతారు స్క్రీన్లో వాళ్ళ దాంట్లో అన్నట్టు. నివేత థామస్ కానీ, నాని కానీ, మీరు కానీ, ఆదిత్య, ఎవరికి వాళ్ళు ప్రూవ్డ్ యాక్టింగ్ పరంగా. సో ఎలా ఉండింది ఇంతమంది ప్యాకేజ్తో కలిసి చేయడం? కాంపిటేటివ్ ఉన్నిందా? ఎలా అనిపించింది? యాక్చువల్లీ నాని కానీ, నేను కానీ, అట్ ద సేమ్ టైం నివేదిత కానీ, అదితి కానీ, వీ ఆర్ నాట్ కంపీటింగ్ అగేన్స్ట్ ఈచ్ అదర్. బేసికలీ అన్నిటికన్నా ముఖ్యంగా నేను నాని చూస్తే కనుక వీఆర్ నాట్ కంపీటింగ్ అగేన్స్ట్ ఈచ్ అదర్. అవర్ క్యారెక్టర్స్ ఆర్ కంపీటింగ్. మేము పోటీ పడట్లేదు, మా క్యారెక్టర్లు పోటీ పడుతున్నాయి. సో ఇట్స్ ఓన్లీ దాట్. సో ఎండ్ ఆఫ్ ది డే అది ఏ సినిమాలో అయినా ఉంటుంది. ఏ సినిమాలో అయినా సరే మీ క్యారెక్టర్ మీరు బెస్ట్ చేయాలి అంతే. అపార్ట్ ఫ్రమ్ దాట్ దేర్ ఇస్ నో ఎనీ అదర్ అడిషనల్ ప్రెషర్. బట్ కొన్ని సినిమాల్లో కొంతమంది యాక్ట్రసెస్ కానీ వీళ్ళు గ్లామర్కే పార్ట్ అయ్యారు, అంతేగాని యాక్టింగ్ పరంగా నాట్ ఎట్ ప్రూవ్డ్ అని చాలామంది చెప్తూ ఉంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు నివేత, ఆదితి, వీళ్ళందరూ ఫస్ట్ నుంచి కూడా సో మంచి యాక్టర్స్గా ఉన్నారు. యాక్టింగ్ విషయంలో వాళ్ళ గురించి మాట్లాడుతూ వచ్చారు. సో అందుకని అడిగా. యా అబ్సల్యూట్లీ, దట్స్ ది డ్యూటీ ఆఫ్ అన్ యాక్టర్ అండి. ఒక యాక్టర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఆ యాక్టింగ్ ఆ క్యారెక్టర్ షూస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు వాడు అనేది మర్చిపోవాలి. సో బేసికలీ ఏంటి, వాడు అనేది మర్చిపోవాలి, పక్కన ఉన్న ఏం మర్చిపోవాలి, అన్నీ మర్చిపోవాలి. అంటే ఇప్పుడు పక్కన అదితియా, నివేదిత అని మర్చిపోవాలి, అప్పుడే మనం మంచి పర్ఫార్మెన్స్ చేయగలం. పక్కన ఉన్న నానియా లేకపోతే మీరా లేకపోతే అన్నీ మర్చిపోవాలి. దట్స్ వెన్ యూ విల్ గివ్ యువర్ బెస్ట్. సో ఎప్పుడైతే పక్కన అది ఉంది, పక్కన ఇల్లు ఉన్నారు అని అనుకున్నారో దట్ విల్ ఆల్వేస్ బీ టఫ్. దట్స్ ద బేసిక్ డ్యూటీ ఆఫ్ అన్ యాక్టర్ ఇస్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు అందరూ మర్చిపోవాలి అట్ దట్ పాయింట్. అండ్ హీ హ్యాస్ టు థింక్ దట్స్ హిమ్. అప్పుడే ఇప్పుడు ఎలా ఉంటుందండి, యూ కెన్ బికమ్ హిమ్ ఓన్లీ ఇఫ్ యూ ఫర్గెట్. ఇప్పుడు ఆల్రెడీ నేను ఉండి ఆ షూస్లో వెళ్ళాలంటే ఇట్స్ ఆల్వేస్ దట్ సమ్ వన్ స్టాపింగ్ యూ టు పర్ఫార్మ్ దట్ క్యారెక్టర్. ఎస్, కంప్లీట్గా క్యారెక్టర్లోకి వెళ్ళాలి. తెలుగులో అంటే యాక్షన్ సినిమాలు వచ్చాయి అంటే మన స్టార్స్, సూపర్ స్టార్స్ అందరూ కొంచెం యాక్షన్ పార్ట్స్ ఉన్న సినిమాలు చేశారు. బట్ కంప్లీట్గా ఒక యాక్షన్ ఉన్న స్టార్ పర్టికులర్ చెప్పాలంటే ఇప్పుడు బాలీవుడ్లో చెప్పేలాగా టైగర్ ష్రాఫ్ కానీ వీళ్ళ పేర్లు ఎవరు మెన్షన్ చేయడానికి మనకి పర్టికులర్గా మన తెలుగులో అయితే లేరు. సో ఆ ప్లేస్ని, ఆ రోల్ని సుధీర్ బాబు ఫిల్ చేయగలడు అనే దానికి మీరేమంటారు? హోప్ఫుల్లీ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఐ కెన్ డూ దట్. ఇప్పుడు నాకైతే ఐ ఫీల్ ఐ బీన్ ట్రైనింగ్ ఫర్ దట్. ఏదైనా చేయగలను, బట్ ఒకవేళ ఛాన్స్ వస్తే కూడా ఐ ఫీల్ ఐ కెన్ పుల్ దట్ ఆఫ్ ఓకే ఈజీగానే. సో ఆ పాయింట్లోనే మిమ్మల్ని మీరు అంటే మీ బాడీ కానీ, మీ ఫిజిక్ కానీ, ఎవ్రీథింగ్, ఆ లుక్స్ అవన్నీ మెయింటైన్ చేయడానికి అదొక రీజన్ అనుకోవచ్చా? అంటే ఫర్ మీ యాక్టర్గా
ఫిట్నెస్ ఇస్ నాట్ నా ఏదో యాక్షన్ సినిమాలు చేయాలనుకుని ఫిట్నెస్ చేయట్లేదు. నేను యాక్టర్గా ఉండాల్సిన వన్ ఆఫ్ ది డ్యూటీ ఇస్ టు బీ ఫిట్. మేబీ ఇట్స్ మేకింగ్ బిగ్గర్ సౌండ్ బికాస్ మేబీ పీపుల్ అరౌండ్ మీ చాలా తక్కువ మంది ఫిట్నెస్ మీద ఫోకస్ చేస్తున్నారేమో. సో అందుకని నాకు ఎక్కువ ఫిట్నెస్ యాక్షన్ అనే వస్తుంది. ఫర్ మీ మై ప్రయారిటీ ఇస్ నేను మంచి యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి. దట్ ఈస్ మై ఫస్ట్ ప్రయారిటీ. నేను చేసే ఫిట్నెస్ కూడా ఇట్స్ ఓన్లీ ఫర్ టు బీ రికగ్నైజ్ యాజ్ గుడ్ యాక్టర్. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే రేపు ఇప్పుడు ఇంద్రగంటి గారు ఉన్నట్టుండి వచ్చారు ఒకరు నాకు. హీ కేమ్ టు మీ అండ్ మార్చ్ అండ్ వీ స్టార్టెడ్ షూటింగ్ ఇన్ మే. ఇప్పుడు ఫిజిక్ కావాలన్నారు. అప్పటికప్పుడు నేను సార్ ఉండండి సార్, ఒక 6 నెలలు ఆగండి సార్, నేను చేసి ఇస్తాను అని చెప్పనలేను కదా. ఐ హ్యావ్ టు బీ ఇన్ స్ట్రైకింగ్ డిస్టెన్స్. ఏదైనా సరే ఒక నెల 2 నెలలు ఐ షుడ్ బీ దేర్, ఆయన కావాల్సిన ఫిజిక్. సో అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చా. ఇట్స్ ఓన్లీ దాట్ పర్పస్ ఐ మెయింటైన్ ఫిట్నెస్. అండ్ ఇట్స్ ఫర్ ఓవరాల్ హెల్త్ కూడా. అంటే ఇప్పుడు ఒక హెల్త్ అండ్ యాక్టర్కి ఇప్పుడు యాక్టింగ్ చేయాలన్నా కూడా ఫిజికలీ ఆల్సో యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. ఇప్పుడు మనం అవుట్డోర్ షూటింగ్స్ ఎక్కడో చేస్తాం, బయట కంట్రీలో చేస్తాం. అక్కడ ఒక చోట కూర్చొని అంటే క్యారవాన్స్ ఉండవు. ఫిజికల్లీ కూడా యూ హ్యావ్ టు బీ స్ట్రాంగర్. సో దిస్ ఫిట్నెస్ ఆల్సో విల్ హెల్ప్ టు గివ్ యూ అ బెటర్ పర్ఫార్మెన్స్. ఇప్పుడైతే మనం తింటే బాగా ఎనర్జీ వస్తుందో అట్లాగా మంచి హెల్తీగా, మంచి ఫ్లెక్సిబుల్గా, మంచి స్ట్రాంగ్గా ఉన్నామంటే పర్ఫార్మెన్స్లో కనిపిస్తుంది. అండ్ మెయింటైనింగ్ సో లాంగ్ ఇట్లా 6 ప్యాక్ అవన్నీ మెయింటైన్ చేయాలంటే అందరూ ఆ సినిమాకి చేసి వదిలేసి రిలాక్స్ అయిపోవడము, ఇంకా అది చాలా టఫ్ అలా మెయింటైన్ చేయడం అని చాలామంది సెలబ్రిటీస్ చెప్తూ ఉంటారు. ఆ సినిమా వరకే చేయగలిగాం, తర్వాత చేయడం కష్టం అని చెప్పి. సో బట్ హౌ యూ చాలా కాలం నుంచి ఆ 6 ప్యాక్ మెయింటైన్ చేయడం కానీ? అంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ టఫ్ అండి. మేబీ దే ల్యాక్ ద నాలెడ్జ్ అయి ఉండొచ్చు. మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉంది అంటే కనుక అండ్ యూ హ్యావ్ టు జస్ట్ యూ డోంట్ హ్యావ్ టు డిప్రైవ్ యువర్ సెల్ఫ్. అంటే మనకు అన్నీ ఆపేసుకొని ఒక ఋషిలా మునిలా పక్కన కూర్చోవడం అలా చేయాల్సిన అవసరం లేదు. అంటే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, యూ హ్యావ్ టు హ్యావ్ ద నాలెడ్జ్. అంటే నేను స్టాప్ చేసుకోను, నాకు ఎప్పుడు ఆకలేస్తుందిరా బాబు ఆపుకోవాలి అట్లా ఏం లేదు. చూసేటప్పుడు ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు, యూ జస్ట్ హ్యావ్ టు చూస్ అంతే. యూ జస్ట్ హ్యావ్ టు హ్యావ్ దట్ నాలెడ్జ్. అండ్ ఫిట్నెస్ షుడ్ బి యువర్ లైఫ్ స్టైల్. అదే చెప్తున్నాను, లైఫ్ స్టైల్. పొద్దున్న లెగిస్తే 6 గంట భోజనం ఎలా చేస్తాం అలా వెళ్ళిపోయి వచ్చేసేయాలి అంతే. ఇట్స్ జస్ట్ దట్. అది లైఫ్ స్టైల్ అయినప్పుడు ఇట్ వాంట్ బి టఫ్. సో ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలు అవన్నిటిని ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ వచ్చి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో నాకు ఇంకా ఒక బ్రేక్ రాలేదు అనేది ఎప్పుడైనా అనిపించిందా? ఫర్ మీ ఎవ్రీ ఫిల్మ్ ఇస్ ఎ బ్రేక్ అండి. ఎవ్రీ ఫిల్మ్ ఐ గాట్ ఎ బ్రేక్. అంటే బ్రేక్ అంటే నేను ఒకటేసారి వెళ్ళిపోయి 10 కోట్ల నుంచి 50 కోట్లకి వెళ్ళాను అని అంటలేదు నేను. ఎవ్రీ ఫిల్మ్ నన్ను ఒక స్టెప్ మెట్ ఎక్కించింది పైకి. ఎవ్రీ ఫిల్మ్ నన్ను మెట్ ఎక్కించింది. అండ్ ఐ లైక్ ఇట్ దట్. అలాగే ఉండాలి. ఒకటేసారి నేను ఓకే స్టార్ అయిపోయాను, పడ్డాము, ఏడ పడతాం, కింద పడతాం. ఇప్పుడు పడితే ఒక మెట్టే దిగుతా. సో దిస్ ఇస్ ద వే ఐ వాంట్ మై కెరీర్ టు బిల్డ్. స్టెప్ బై స్టెప్ ఎదక్కాలి. సో పడినా ఒక సినిమా ఆడలేదు అంటే పడినా సరే ఒకే మెట్టు దిగుతా. నేను మళ్ళీ నేల మీద పడిపోను కదా. సో ఐ డోంట్ లైక్ దిస్ ఓవర్ నైట్ స్టార్డమ్ ఆల్సో. వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ దట్ కెన్ హ్యాపెన్. ఓకే, దేర్ వాజ్ ఎ డిలే కొంచెం అలా కూడా ఎప్పుడు అనిపించలేదు? నో లేదు. ఐల్ గెట్ మై డ్యూ. ఐఎమ్ గెటింగ్ మై డ్యూ. బికాస్ పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్. థియేటర్స్లో కాకపోయినా బాక్స్ ఆఫీస్ థియేటర్లో కాకపోయినా శాటిలైట్ ఉంది, ఓటీటీ ఉంది ఇప్పుడు. సో పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ మై వర్క్. ఐ కెన్ సీ దట్. మాకు వచ్చే మెసేజెస్ కానీ ఐ కెన్ సీ దట్. సో ఫర్ మీ ఐ మెజర్ సక్సెస్ లైక్ దట్. ఎంతమంది చూశారు, ఎంతమందికి నచ్చింది, చూసిన వాళ్ళందరికి నచ్చిందా? ఇప్పుడు 100 మంది చూసారా, 100 మందిలో ఎంతమంది నచ్చింది, దట్స్ మెయిన్. ఆ 100 మంది అంటే అనేది ఇట్ కుడ్ బి నెంబర్ వుడ్ బి 10,000 మంది చూస్తుండొచ్చు. అదే పెద్ద హీరోల సినిమాలో 1,00,000 మంది చూస్తారు. 1,00,000 మందిలో ఎంతమంది నచ్చింది, 10,000 మందిలో ఎంతమంది నచ్చింది. సో దట్స్ వేర్ ఐ ఫీల్ ఐఎమ్ సక్సెస్ఫుల్. యాజ్ అన్ యాక్టర్ నేను చేయాల్సింది అది కదా. ఓకే, సో ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఒక ఫ్యాన్ నుంచి కానీ లేదా ఒక సెలబ్రిటీ నుంచి కానీ మీకు వచ్చిన రెస్పాన్స్, మీకు హ్యాపీనెస్ ఇచ్చిన రెస్పాన్స్? యునానిమస్లీ పీపుల్ హ్యావ్ మెన్షన్డ్ ఇట్స్ ఎ గుడ్ ట్రైలర్ అండి. పీపుల్ అంటే మామూలుగా ఫోన్ చేసి బాగుంది మెసేజ్ తెలుస్తుంది మాట తీరులో, ఇట్స్ ఫ్యాంటాస్టిక్ అని. అప్పుడే కలిసినప్పుడు చెప్పడం వేరు, కలవనప్పుడు ముందే మెసేజ్ రావడం వేరు, అక్కడే తెలిసిపోద్ది అనమాట. యునానిమస్గా పీపుల్ లైక్ ఇట్. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ నేను ఉన్నాననే కాదు, ఇది నాని ఉన్నాడు పక్కన, ఇంద్రగంటిగా ఉన్నారు హ్యాండ్లింగ్ ద ప్రాజెక్ట్, నివేదిత అండ్ అదితి. సో హోల్సమ్గా ఇట్స్ సౌండింగ్ రియలీ బిగ్. సో అదితితో మీరు సంమోహనం చేశారు కదా, సో ఈ సినిమాలో కూడా మీ అందరి మధ్య సీన్స్ ఉంటాయా? యూ గాట్ వాచ్ ద ఫిల్మ్. ఓకే, అంటే ఐ డోంట్ వాంట్ టు ఏం లేదు చూసి ఇప్పుడు చెప్పేస్తాను అనుకోండి, ఐఎమ్ యాక్చువల్లీ స్పాయిలింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ పీపుల్ హూ ఆర్ సీయింగ్ అవర్ ఇంటర్వ్యూ ఆల్సో.
వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు గెస్ట్ చేస్తుంటారు ఇలా జరుగుతుంటుంది అలా జరుగుతుంది. దట్ విల్ బి ఇంట్రెస్టింగ్ టు సీ ఇఫ్ దే ఏబుల్ టు క్రాక్ ద థియరీ. అంటే వాళ్ళు ఒక కథ అనుకుంటారు, రేపు థియేటర్లో చూసిన తర్వాత ఆ కథ అయిందా లేదా, ఆ కథ అయితే కనుక వాళ్ళకు కిక్ ఇస్తుంది, మాకు అంత కిక్ ఇవ్వదు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తే కనుక. బట్ 99% నేను ఇప్పుడు చూసిన అన్ని మెసేజ్ చాలా థియరీలో వచ్చి అది జరుగుతుంది ఇది జరుగుతుంది ఇలా వద్దు అలా వద్దు లాస్ట్కి ఏదైనా గెస్ట్ చేయండి. ఐమ్ షూర్ 99.9% విల్ గెట్ యూ ఆర్ రాంగ్. ఓకే ఓకే. సో ఇట్స్ నాట్ పెద్ద ట్విస్టులు అలా ఉండదు, చిన్న చిన్న ట్విస్టులు ఉంటాయి, అవి కూడా గెస్ట్ చేయలేదు మీరు. సో ఇది కంప్లీట్ యాక్షన్ అనుకోవాలా, లేకపోతే ఇందాక మీరు అన్నారు మంచి కన్వర్జేషన్స్ కూడా ఉంటాయి ఈ సినిమాలో? డ్రామా ప్రిడామినెంట్లీ కథ డ్రామా, దానికి యాక్షన్ సపోర్టెడ్ అంతే. ఇట్స్ నాట్ అన్ యాక్షన్ ఫిల్మ్, కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అయితే కాదు. దే ఆర్ గుడ్ యాక్షన్ సీక్వెన్సెస్, బట్ ట్రైలర్లో కనిపించేసాయి ఎలా ఉంటుందో శాంపుల్ ఇచ్చారు. సో అలాంటి మంచి మంచి యాక్షన్ సీక్వెన్సెస్, వాట్ సపోర్ట్స్ ఇట్ ఇస్ డ్రామా. డ్రామా బాగుంటుంది, హీరో అండ్ విలన్ మధ్యలో వచ్చే ఆ డ్రామా, ఆ సోల్ బిట్వీన్ ఈచ్ క్యారెక్టర్స్, బిహైండ్ ఈచ్ క్యారెక్టర్స్. సో ఈ సినిమా మోహన్ కృష్ణ గారు మీకు చెప్తున్నప్పుడు మీకు టేకప్ చేయాలి అని అనిపించింది లేదా అంత ఎగ్జైటెడ్గా అనిపించింది, రీజన్ ఏంటి? అది బేసిక్ అండ్ వెరీ సింపుల్, స్క్రిప్ట్ నా క్యారెక్టర్ అండ్ ఇంద్రగంటి గారు హ్యాండ్లింగ్ దిస్ ప్రాజెక్ట్, ఈ మూడు చాలు చేయడానికి. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ హిమ్ అండి. ఐ కెన్ హ్యాండిల్ ఎనీథింగ్, ఎనీ జానర్ ఐ కెన్ హ్యాండిల్. సమోనం చేసేటప్పుడు కూడా ఏంటంటే సమోనం సినిమా మాట్లాడుకోం కదా, పక్కన చుట్టుపక్కల మాట్లాడతాం, వేరే సినిమాల గురించి మాట్లాడుకుంటాం. సో అక్కడే ఆయన నాలెడ్జ్ ఏంటి అని అర్థమైపోతుంది, లైక్ హౌ వర్సటైల్ హీ ఈస్ యాజ్ ఎ డైరెక్టర్. సో ఏ జానర్ అయినా హీ కెన్ హ్యాండిల్ ఇట్ వెరీ ఈజీలీ. ఓకే. సమ్మోహనం తర్వాత మళ్ళీ మనం చేద్దాం ఇంకొక సినిమా లేదా అని ముందే ఏదైనా అనుకున్నారా, లేకపోతే లేటర్ ఆఫ్టర్ టైమింగ్ తర్వాత మీకు ఆలోచించుకుని మీ దగ్గరకు అప్రోచ్ అయిందా ఇది? అసలు ఎప్పుడు ఇంద్రగంటి గారి దగ్గర ఎలా ఉంటుందంటే ఇంకో సినిమా చేద్దాం అనేది ఎప్పుడు ఉండదు. ఆయన కథ రాసుకుంటారు, ఈ కథకి ఎవరైతే కరెక్ట్ అనేది అవుతుంది. ఈ నెవర్ రన్ బిహైండ్ స్టార్స్, ఈ నెవర్ సే ఓకే ఇంకో కాంబినేషన్లో చేసాము అంటే మంచి హైప్ వస్తుంది, బాక్స్ ఆఫీస్ మంచి ఓపెనింగ్స్ వస్తాయి, అలా ఉండదు అసలు ఆయన దగ్గర. ఆయన వేరే ప్రపంచం కొద్దిగా. సో హీ రైట్స్, కథ రాసుకుంటారు, కథ రాసుకున్న తర్వాత హీల్ సర్చ్ ఫర్ రైట్ యాక్టర్స్, యాక్ట్ ఫర్ ఇట్. అంటే మిగతా డైరెక్టర్స్ ఎవ్వరు చూడని, అంటే సమ్మోహనంలో మీరు అంత ప్లెజెంట్గా ఇచ్చిన రోల్ కానీ ఆ క్యారెక్టర్ కానీ, సో ఇప్పుడు ఇంత ఇంటెన్స్డ్ సూపర్ కాప్ రోల్లో కనిపించడం, ఆ రెండింటినీ ఆయన మీలో చూశారు, మేము కూడా బాగీలో చూసాం. ఈయన కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటున్నారు సుధీర్ బాబుని అని అంటే? యా డెఫినెట్లీ హీస్ గాట్ అన్ ఐ, నన్ననే కాదు, ఈస్ గాట్ దిస్ ఐ టు క్యాచ్ గుడ్ టాలెంట్. ఇలా హ్యాండ్ పిక్ చేస్తారు. అండ్ నివేదితని ఫస్ట్ జెంటిల్మెన్లో క్యాచ్ చేసినప్పుడు హీ సా అన్ ఇంటర్వ్యూ అండ్ టుక్ అంటే హీ కెన్ సీ దట్. ఇప్పుడు నన్ను తీసుకున్నప్పుడు శమంతక్ మనీలో ఒకే ఒక చిన్న సీన్, పబ్లో ఉన్న సీన్, ఆ సీన్ చూసి హీ టుక్ మీ. సో హీస్ గాట్ దట్ ఐ ఫర్ ఇట్. నా గొప్ప అని అనట్లేదు, బట్ హీస్ గాట్ అన్ ఐ ఫర్ క్యాచింగ్ ఎనీబడి. ఇట్స్ లైక్ ఇంద్రగంటి గారు సినిమా చేసాము అంటే ఒక చిన్న డిగ్రీ వచ్చినట్టు, అరే మంచి యాక్టర్ రా అని. 2 సినిమాలు చేసామంటే పిహెచ్డి వచ్చినట్టు. ఇప్పుడు నానికి డబుల్ పిహెచ్డి అనమాట. అవునవును, జెంటిల్మెన్ తర్వాత. సో అండ్ ఇంకొకటి, నానిగారితో స్క్రీన్ షేరింగ్ ఇక్కడ కనిపిస్తుంది. ఏంటి మహేష్ బాబు గారితో కూడా సినిమాలు చేయొచ్చు కదా సుధీర్, ఇద్దరు కలిసి మాకు కనిపించవచ్చు కదా అని అనుకునే ఆడియన్స్కి మీ మధ్య కన్వర్జేషన్ ఎప్పుడైనా వచ్చిందా? మాట్లాడుకోవాలి, కలిసి చేద్దాం ఒక మల్టీ స్టారర్ అని ఎప్పుడైనా కన్వర్జేషన్స్ వచ్చాయా? ఇలా ఇద్దరం కలిసి చేయాలని హానెస్ట్గా చెప్పాలంటే అలా అయితే ఇప్పుడు మాట్లాడుకోలేదండి నేను మహేష్, కానీ ఇట్స్ నెవర్ దేర్. బట్ ఐఎమ్ షూర్ ఒక కథ బాగుండి వేరే హీ ఫిట్స్ ఇన్ అండ్ ఐ ఫిట్ ఇన్ అండ్ హీల్ లవ్ ఇట్ టు డూ. అండ్ అట్ ద సేమ్ టైం నాకు చాలా ఇష్టం, లైక్ ఫ్యాన్స్ అందరికి కూడా ఎలాగో ఇష్టం. సో హోప్ఫుల్లీ వి ఫైండ్ ఎ స్క్రిప్ట్ ఆయన ఇమేజ్కి సెట్ అయినట్టు ఉండాలి, నాకున్న దానికి సెట్ అయినట్టుగా ఉండేటట్టు. ఓకే. సో ఈ కథ విషయంలో కానీ లేకపోతే మీ మూవీస్ విషయంలో కానీ కన్వర్జేషన్స్ జనరల్గానే ఉంటాయా? సినిమా ఫ్యామిలీ కదా ఎండ్ ఆఫ్ ది డే, సో అవుతూ ఉంటాయి డిస్కషన్స్, అది ఇది అని దేర్ బి లాట్స్ ఆఫ్ డిస్కషన్స్. ఓకే. ఈ ట్రైలర్ తర్వాత ఆయన ఏదైనా చెప్పారా? ఐ మీన్ ఎనీ కమెంట్ ట్రైలర్ చూసి? లేదు, యాక్చువల్లీ ఐ డెంట్ మీట్ హిమ్ బికాస్ ఆఫ్ ద లాక్డౌన్. ఓకే. బట్ ఇన్ రఫ్ హీ లైక్డ్ ఇట్. ఇన్ జనరల్గా యాక్షన్ సీక్వెన్స్ అవి బాగున్నాయి అని అయితే చెప్పాడు మామూలుగా చాట్లో కూడా. సో మేబీ సినిమా చూసిన తర్వాత హిల్ గివ్ వాట్స్ యాక్చువల్లీ హ్యాపెనింగ్. అండ్ నేను మీ ఇన్స్టా అది చూస్తున్నప్పుడు కృష్ణ గారి డైలాగ్ని మీరు చూపించి అది చూపించారు, మీరు చేసి చూపించింది. సో ఆఫ్టర్ దట్ రియాక్షన్ ఏంటి, ఏమొచ్చింది కృష్ణ గారి దగ్గర నుంచి మీకు? కృష్ణ గారు ఒక చిన్న స్మైల్ ఇస్తారండి, అది చాలా. దట్స్ లైక్ 1000 వర్డ్
ఒక వెలుగు వస్తుంది అందరి లైఫ్లోకి. సో అట్లా ఉంటుంది. అంటే నేను జనరల్గా ఖాళీగా ఉన్నప్పుడు ఈవెన్ బిఫోర్ లాక్డౌన్ కూడా నేను నాకు నచ్చిన సినిమా ఉందంటే దానిలో నుంచి ఒక సీన్ తీసుకొని ఏదో నా టైంపాస్లో చేసుకుంటుంటా. కొన్ని షూట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇలాగా ఒక చిన్న ఐడియా వచ్చి ఆయన బర్త్డే వస్తుంది కదా, అది షూట్ చేద్దాం లేని వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ అల్లూరి సీతారామరాజు నుంచి. సో అట్లా చేయడం అనేది. అలాగే అట్ ద సేమ్ టైం రికార్డ్ చేయడానికి కారణం కొంచెం భయం కూడా అనిపిస్తుందా చేస్తున్నాను అలా ఏమైనా అనిపిస్తుందా, చూపిస్తున్నాను ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి భయం ఉన్నా, బట్ ఎండ్ ఆఫ్ ది డే ఐ ఫెల్ట్ ఏమనిపించిందంటే ఆ ఎఫర్ట్ని ఇష్టపడతారు ఫ్యాన్స్. కానీ వాళ్ళు చేసింది మనం మార్చవలేము, అది షూర్. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఫ్యాన్స్ కానీ చూసేవాళ్ళు కానీ ఏదో ఎఫర్ట్ పెడుతున్నాడు వీడు అని ఎఫర్ట్ నచ్చుతుంది అనుకున్నా కృష్ణ గారికి కానీ ఎవరైనా. ప్లస్ రికార్డ్ చేయడానికి ఇంకో కారణం ఏంటంటే మా అబ్బాయి వాడు కొద్దిగా ఇన్స్పైరింగ్గా ఉందన్నమాట, వాడు చేశాడు కొద్దిగా. సో ఇట్ వాజ్ లైక్. ఓకే. సో మీ యాక్షన్ ఏదైనా కూడా అంటే మిగతా కొంతమంది ఏదో కష్టపడుతున్నారు, చాలా హార్డ్ వర్క్ చేసి అనేది మనకు అది కనబడిపోతుంది. మీది చాలా సింపుల్గా ఎఫర్ట్లెస్గా కనిపిస్తుంది, బట్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. ఎలా పాసిబుల్ అంటే మేబీ ఐఎమ్ ఫిట్ ఫర్ దాట్. కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ అన్నీ ఈజీగా ఉంది. ఇట్ కమ్స్ ఎఫర్ట్లెస్ ఫర్ మీ. మై బాడీ ఈజ్ ట్యూన్ టు దట్. కష్టపడాలంటే దిగుబడి చేయాల్సి వస్తుంది, అంత అవసరం లేకనే కుదురుతుంది. ఏమో మరి మేబీ ఐఎమ్ గిఫ్టెడ్ ఇన్ దట్. సో ఒక సినిమా సెట్స్కి వెళ్తున్నాం అనగా మీ ప్రిపరేషన్ కానీ ఎలా ఉంటుంది? ఆన్ సెట్ వెళ్ళిపోయి డైరెక్ట్గా చేసేయడమేనా లేకపోతే? నో ఐ డోంట్ లైక్ డూయింగ్ దట్. ఓకే. ఐ లైక్ ద ప్రాసెస్. అంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రకంగా ఉంటుందండి. ఇప్పుడు ఆ పలానా క్యారెక్టర్కి వెళ్ళాలంటే కొన్నిసార్లు ఫిజికల్లీ ఐ మేక్ అన్ ఎఫర్ట్ టు గెట్ ఇన్ టు దట్ క్యారెక్టర్. ఓకే. కొన్నిసార్లు ఎనీ ఎగ్జాంపుల్ కెన్ యు గివ్ us? ఇప్పుడు ప్రేమ కథా చిత్రం ఉందండి. ప్రేమ కథా చిత్రం అప్పుడు భయం కావాలి, భయం తెలియాలి ఏంటి అనేది. ఐ స్టిల్ రిమెంబర్, నేను ఒక డార్క్ ప్లేస్లోకి వెళ్ళి ఐ జస్ట్ యూస్ టు సిట్ అండ్ ట్రై టు మెమరైజ్ వాట్స్ మై ఫీలింగ్ గోయింగ్ ఇన్. ఫియర్ అండ్ వాట్స్ మై మెమరీ. ఇప్పుడు ఒకడే కూర్చున్నాం అర్ధరాత్రి 1, 11, 12 చీకటిగా ఉంది, ఇట్స్ లైక్ ఎ ఫార్మ్ ప్లేస్. కూర్చున్నప్పుడు వాట్స్ యువర్ థింగ్, హౌ ఇస్ యువర్ బ్రీత్, వాట్స్ యువర్ థాట్స్ దట్ కమింగ్. ఐ వాంట్ టు జస్ట్ మెమరైజ్ ఇట్ అండ్ ఐ వాంట్ టు కీప్ ఇట్ ఇన్ మీ ఫర్ దట్ సీన్. దట్ కుడ్ బి ఫిజికల్. మైండ్లో ఉన్నప్పుడు యూ హ్యావ్ టు ఫీల్ సర్టన్ థింగ్స్. సర్టన్ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు నేను ఫలానా అని బిలీవ్ చేయాలి మనం. హౌ డు యూ ట్యూన్ యువర్ బ్రెయిన్? ఓకే. అండ్ అట్ ది సేమ్ టైం ఆ సినిమాలో మళ్ళీ నవ్వించడం కూడా నవ్వు మీ మీద. యూ గాట్ మెమరైజ్ ఇట్ అండ్ యూజ్ ఇట్ వెన్ ఎవర్ రిక్వైర్డ్. అంటే ఎవ్రీ డైలాగ్ మనం చెప్పేటప్పుడు దే షుడ్ బి అ థాట్ బిహైండ్ ఇట్. ఆ థాట్ విల్ బి దట్. సో అట్లా చేస్తే ఇట్ విల్ బి ఈజియర్ టు రీచ్ ద క్యారెక్టర్ అని అనుకోండి. అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఎలా చేస్తే బెటర్గా వర్కౌట్ అవుద్ది అని. ఇట్స్ జస్ట్ నాట్ వెళ్ళి ఏది ఆ క్యారెక్టర్తో మాట్లాడి లేకపోతే వాళ్ళతో మాట్లాడితే కుదరదు. అండ్ సమ్టైమ్స్ ఇట్ విల్ బీ లైక్ యూ హ్యావ్ టు ఫర్గెట్ ఫస్ట్. కొన్ని క్యారెక్టర్లు ఏంటంటే వెరీ ఎవేగా ఫ్రమ్ మనకి, చాలా ఎవేగా ఉంటాయి. ఫస్ట్ దానికి ఏం చేయాలి, మనం అన్వైండ్ చేసుకోవాలి. సుధీర్ అనేవాడు ఎలాంటి వాడు అనేది అన్వైండ్ చేసుకుంటే దెన్ వీడిని పక్కన తోసేయచ్చు, ఈ మనం ముందు ఈ మైనస్ చేయొచ్చు. సో అట్లాంటివి ఉంటాయి. సో ఇట్ ఈస్ నో టెక్స్ట్ బుక్ రూల్. యూ జస్ట్ హ్యావ్ టు ఫిగర్ అవుట్. ఇప్పుడు ఈ క్యారెక్టర్కి నేను బెస్ట్గా నా మైండ్లో వీడి నేను ఎలా అవ్వగలను అని మనం ఫిగర్ అవుట్ చేసుకోవాలి. ఇస్ నో టెక్స్ట్ బుక్ రూల్ ఫర్ షూర్. అంటే మీకు అంటే యాక్షన్లో చూసాము, సమ్మోహనం లాంటి ఆ సినిమాలో మీ సెటిల్డ్ రోల్ అలా చూసాము, ప్రేమకథ చిత్రంలో ఆ ఫియర్ అలా. సో అని మీకు డిఫికల్ట్గా అనిపించేది ఏంటి? ఇది చేయడానికి మోర్ ఎఫర్ట్స్ నేను పెట్టాల్సి ఉంటుంది అని అనిపించేది ఏదైనా ఉంటుందా? రొమాన్స్. ఓకే. నేను చాలా షైగా ఉంటాను. సో లిటిల్ రొమాన్స్ అనేది ఇట్స్ లిటిల్ టఫ్ ఫర్ మీ. ఐ ఫీల్ అంత చేయాల్సిన అవసరం రాలేదు ఇప్పుడు దాకా. రొమాన్స్ ఇన్ ద సెన్స్ కొద్దిగా లిటిల్ బిట్ మోర్ ఇంటెన్స్ రొమాన్స్ కైండ్. సో అలాంటి నాట్ లైక్ ద రొమాన్స్ ఇన్ సమ్మోహనం. సమ్మోహనంలో దే వాజ్ అదర్ ఛాలెంజ్. ద అదర్ ఛాలెంజ్ ఆ క్యారెక్టర్ కొద్దిగా సటిల్గా ఉంటుంది, మోర్ ఆఫ్ ఓన్లీ ఐస్తోనే ఎక్స్ప్రెషన్ చేయాలి. సో ఇట్స్ నాట్ ఎ వెరీ లౌడ్ క్యారెక్టర్ ఆ సమ్మోహనంలో. సో జనరల్గా అయితే రొమాన్స్ ఇస్ సంథింగ్ ఐ లిటిల్ అట్కే ఉంటాను. చాలా మంది ఏ పార్ట్ అంటే ఈ రొమాన్స్ పార్ట్ అని చెప్తారు. ఎందుకని? మళ్ళీ దాని ప్రిపరేషన్స్ మళ్ళీ ఇంకా డిఫికల్ట్ ఉంటాయేమో. బికాస్ రెస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ మేబీ ఐ డోంట్ నో, కేస్ టు కేస్. నాకైతే అది ఐ డోంట్ నో వాట్ దే థింగ్. నాకు రొమాన్స్ అనేది ఐఎమ్ లిటిల్ షై, రిజర్వ్డ్.
ఐ ఆల్వేస్ కీప్ లిటిల్ డిస్టెన్స్. నేను పక్కా ఏంటంటే తెలుగు అబ్బాయి, విజయవాడ అబ్బాయి, మామూలుగా షేక్ హ్యాండ్లు హగ్గులు ఇచ్చి బాయ్ అని చెప్పడం కూడా నాకు చాలా షైగా ఉంటుంది. సో ఐమ్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ ఇన్ జనరల్ లైఫ్లో. సో అలాగే ఒకటేసారి రొమాన్స్ గిమాన్స్ అంటే చాలా ఇబ్బంది పడుతూ చేస్తారు. బట్ వన్స్ దర్ ఇస్ దేర్ ఐ ప్రిపేర్, ఐ ట్రైన్ అండ్ దెన్ డూ ఇట్. కాబట్టి కొద్దిగా ఎఫర్ట్ పెట్టాలంతే. అండ్ ఈ సినిమాలో స్టంట్స్ అవన్నీ కూడా కొంచెం బాగా కనబడుతున్నాయి, ఫైట్స్. Yeah, it will be a next level film in stunts wise. I don't say భారీగా ఫైట్లు అలా అని అన్ను, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ అంటే ఒక బిల్డింగ్ మీద నుంచి దూకేసి ఆ టైప్ ఆఫ్ ఫైట్లు ఉండవు. బిలీవబుల్ మీనింగ్ఫుల్ ఫైట్స్ ఉంటాయి. ఎగిరామంటే మరి అక్కడి నుంచి ఎగరం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎగురుతాం అనమాట. అది ఓకే. సో చిన్న ర్యాపిడ్ ఫైర్కి వెళ్దామండి. ఓకే ఓకే. సో ఒక మల్టీ స్టార్ మహేష్ బాబు గారితో ఒక సినిమా, ఆర్ మీకు ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఒక మంచి కథతో ఒక సినిమా ఉంది, యూ డోంట్ హ్యావ్ అ డేట్స్ టు అడ్జస్ట్ అంటే, విచ్ వన్ విల్ యూ చూస్? ఒకసారి మళ్ళీ కమింగ్ ఒకసారి డీటెయిల్ లాంగ్ క్వశ్చన్ ఇది. యా, మహేష్ బాబు గారితో స్క్రీన్ షేరింగ్ ఒక మల్టీ స్టారర్ మూవీ, ఆర్ లేకపోతే మళ్ళీ మీకే ఒక నెక్స్ట్ లెవెల్ సినిమా ఉంది, ఒక రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోండి అని అంటే విచ్ వన్? నేను ఒకవేళ మహేష్తో చేసినా సరే ఐ డోంట్ గెట్ దట్ రెస్పెక్ట్. ఐ గెట్ రెస్పెక్ట్ మహేష్ నుంచి కూడా నాకు వచ్చే రెస్పెక్ట్ ఎప్పుడు అంటే వెన్ ఐ చూస్ వాట్స్ రైట్ ఫర్ మై కెరియర్. దట్స్ వాట్ హీ వాంటెడ్ ఆల్సో. ఐ చూస్ వాట్స్ రైట్ ఫర్ మై కెరియర్. సో ఏదైనా వెనక్కి వెళ్ళి రీసెట్ ఆప్షన్ ఇస్తే ఏదైనా చేంజ్ చేసుకోవాలి అంటే అది ఏం చేంజ్ చేసుకుంటారు? అలా రిగ్రెట్ చేసేది ఏం లేదు. బికాస్ సమ్ ఆఫ్ ద ఫెయిల్యూర్స్ నువ్వు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నావంటే బికాస్ ఆఫ్ సమ్ ఆఫ్ ద ఫెయిల్యూర్స్. ఓకే. సో ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్. that made me a better person, those failures. ఇప్పుడు జనరల్గా ఓడిపోయాం అనుకోండి ఏమవుతుంది, అప్పుడు ఆలోచిస్తాం ఎందుకు ఓడిపోయాం. గెలిచాం అనుకోండి అది ఆలోచించాం, గెలిచేసాం నెక్స్ట్ లెవెల్ అనుకుంటాం. సో ఓటమే మనల్ని ఇట్ విల్ మేక్ యూ బెటర్ పర్సన్. ఐ ఫీల్. weirdest habit you have? ఈ రెండు క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన తర్వాత మీకు weirdest హ్యాబిట్లు ఉండవని నాకే అనిపిస్తుంది. నాకు మా అమ్మ చెప్తూ ఉంటుంది, నేను బెండ్ అవుతూ ఉంటాను, ఒక కాలు మీద నుంచి ఉంటాను, ఇప్పటికే చెప్తుంది. మీరు బెండ్ అంటే నేను స్ట్రైట్ సో మేబీ అలాంటి weirdest things అంటే అదే. ఒక ఫిల్మ్ ఏదైనా మోర్ దెన్ ఒక 5 times చూసిన ఫిల్మ్? పోకిరి, అల్లూరి సీతారామరాజు, and it's not because they're my family members. Jo Jeeta Vai Sikandar, Dangal, recent ఏం చూసాం, yeah, that's it. Samona. అది నిజంగా అసలు బోర్ అనే ఫీలింగ్ ఉండదు అసలు. అండ్ ఇట్స్ నాట్ బికాస్ నేను చూసాను కాదు, మా ఫ్రెండ్స్ చూడడం కానీ ఇంట్లో ఎవరు పెట్టడం కానీ అలా చూడటం మోర్ దాన్ బికాస్ 90. అది అలా ఆపేస్తుందండి ఆ సినిమా, చూస్తూ ఉండిపోయేలా ఆపేస్తుంది సినిమా. హూ ఇస్ యువర్ సెలబ్రిటీ క్రష్? I used to have Sridevi at one point. Okay, now? క్రష్ అలా సపరేట్గా రావట్లేదండి, అంటే మా అందరు క్రష్లే. నైస్, ఇంక ఈ ఆన్సర్కి లేదు ఒకరు అని నేను అడగను. ఓకే, మీ స్పెషల్ అటెన్షన్ని క్యాచ్ చేయాలి అని అంటే ఏంటి, ఏం చూస్తారు? ఏదే మీ అటెన్షన్ని ఎవరైనా క్యాచ్ చేయాలి అని అంటే? పేషెన్స్. ఓకే, మీ ఆన్సర్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయండి. అవునా? మనకు ఒక వెరైటీ తేడా మనిషి. ఓకే, వాట్ హ్యాస్ బీన్ యువర్ బెస్ట్ అండ్ వర్స్ట్ డేట్? బెస్ట్ డేట్ చెప్పండి ఫస్ట్. I can't say all this is personal things, so I'll keep it to myself. అంటే there are different experiences. I say worst and best date అంటే I don't know. I want to keep it to myself, please. I'm so sorry. ఓకే, వర్స్ట్ ఎందుకు అయింది అట్లా అంటే? వర్స్ట్ అంటే ఐఎమ్ బ్యాడ్ అట్ చూసింగ్ సర్టన్ థింగ్స్. ఓకే, అమ్మాయిల విషయాల్లో నేను కొనాల్సి వచ్చిన ఐఎమ్ వెరీ బ్యాడ్. నాకు అసలు తెలియదు అమ్మాయిల ఫ్యాషన్ కానీ, అవునా? నాకు అసలు తెలియదు. ఐ జస్ట్ నో అబౌట్ మెన్ ఫ్యాషన్. అమ్మాయిల ఫ్యాషన్కి ఏం గిఫ్ట్ ఇస్తే నచ్చుతుంది, వెరీ వెరీ బ్యాడ్. సమ్ వెరీ బ్యాడ్ గిఫ్ట్స్ ఇస్తాను. దాని తర్వాత ఆఫ్టర్ ఎ పాయింట్ ఐ జస్ట్ గివ్, నువ్వు కొనుక్కో ప్లీజ్, కాకపోతే నీతో పాటు నేను వస్తాను అని చెప్తూ ఉంటాను. ఓకే, వుడ్ యూ డేట్ ఏ ఫ్యాన్ అంటే ఒకవేళ మీ పిల్లలు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, జస్ట్ ఇంటర్వ్యూ వరకు.
ఫ్యాన్ డజంట్ మ్యాటర్, ఫ్యాన్ అయితే చేయకూడదు చేయాలని అట్లాంటిది ఏం రూల్ లేదు కదా, డిపెండ్స్ ఆన్ ద పర్సన్. ఫ్యాన్ ఈజ్ నాట్ ఎ క్వాలిఫికేషన్ ఆర్ ఎ డిస్క్వాలిఫికేషన్, ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. ఓకే, నానిని ఏదైనా ఒక క్వశ్చన్ అడగాలి అని అంటే? ఈజ్ పర్ఫెక్ట్ మ్యామ్, చాలా పర్ఫెక్ట్ పర్సన్. ఐ డోంట్ థింక్ క్వశ్చన్ నేను నేర్చుకోవడానికి అంతే కనుక. అంటే నేను ఈ సినిమాకు సైన్ చేసినప్పుడు ఐ థాట్ వన్ వర్డ్ అన్నారు, మరి చెప్పచ్చా? పర్లేదు చెప్పండి. సినిమాకి సైన్ చేసినప్పుడు ఐ థాట్ తను ఎలా వర్క్ చేస్తాడు, ఎలా ప్రిపేర్ అవుతాడు సీన్కి, సో యూ నో హౌ ఈ వర్క్స్, అలాగా తెలుస్తాయి అనుకున్నాం. అలా ఏం లేదు, యాజ్ వచ్చి స్క్రిప్ట్ చూస్తే స్క్రిప్ట్ కూడా ఒకసారి చూస్తాడు, మరి ఈ ప్రిపేర్స్ బిఫోర్ నైట్ నాకు తెలియదు, బట్ ఆన్ దిస్ స్పాట్ అయితే ఇస్ వెరీ న్యాచురల్, జస్ట్ వచ్చేస్తాడు. సో ప్రాపర్ న్యాచురల్ స్టార్ ట్యాగ్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాడు. ఓకే, సో ఫైనలీ ఇప్పుడు ప్రస్తుతానికి సుశాంత్ మర్డర్ ఇష్యూ తర్వాత, ఐ మీన్ సూసైడ్, దాని తర్వాత నెపోటిజం, వాటన్నిటి మీద కూడా చాలామంది కమెంట్స్ చేస్తూ వచ్చారు, బాలీవుడ్ కానీ అన్ని చోట్ల దాని గురించి మాట్లాడుతూ వచ్చారు. సో దాని మీద మీ కమెంట్? అంటే టు బి ఫ్రాంక్, ఐ డోంట్ డినై ద ప్రివిలేజ్ యాక్సెస్ డెఫినెట్గా ఉంటుంది, అండ్ ఐ డోంట్ థింక్ దట్స్ ఎనీథింగ్ రాంగ్. ఎందుకని అంటే ఇప్పుడు అట్ ద సేమ్ టైం ఒక ప్రివిలేజ్ వచ్చిందని చెప్పి వాళ్ళు పెద్ద స్టార్లు అయిపోయారు, ఆడియన్స్ చేస్తారు వాళ్ళని స్టార్స్, అండ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఫెయిల్యూర్స్ కూడా ఉన్నారు. యూ హ్యావ్ టు బీ ఇన్ కేస్ టు కేస్ స్టడీ. ఇన్ఫ్యాక్ట్ ఏ ఇమేజ్ లేకపోతే యూ హ్యావ్ ఇట్స్ లిటిల్ అడ్వాంటేజ్. ఇప్పుడు స్టార్ కిడ్స్ తీసేసేయండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా లాంటి అనుకుంటే, అండ్ దిస్ ఇస్ టోల్డ్ టు మీ బై నాని ఒక ఇన్సిడెంట్లో. ఇప్పుడు ఒక ఫ్యామిలీ నుంచి వస్తున్నాం అనుకోండి, ఎలా ఉంటుందంటే వీడు వస్తున్నాడు, వీడిని కూడా మనం చూడాలి, మన మీద రుద్దుతారు రైట్. సో బేసికలీ ఏంటి, ఆడియన్స్ మైండ్ సెట్ ఇస్ నెగటివ్ ఆన్ యూ. అదే నువ్వు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదనుకోండి, యూ హియర్. ఇన్ కేస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో వచ్చావు అనుకోండి, యుల్ బీ హియర్, మైనస్లో స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆ నెగటివిటీని తీసి అండ్ యూ హ్యావ్ టు గ్రో. సో అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ సే ఎవ్రీబడి హ్యాస్ డిసడ్వాంటేజ్, ఎవ్రీబడి యూ హ్యావ్ టు డూ ఇట్ కేస్ టు కేస్, అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ద ఆడియన్స్ హూ మేక్ ద స్టార్. అండి ఇప్పుడు పలానా ఫ్యామిలీ ఇండస్ట్రీలో ఉంది అంటే ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ అబౌట్ ఏదో పుష్ చేస్తున్నారు పక్కన తోసేసి, అది కాదు. దే హ్యావ్ ద నాలెడ్జ్, ఎలాంటి కథలు వర్కౌట్ అవుతుందో తెలుసు, ఎవరు బంచ్ టెక్నీషియన్స్ తెలుసు, కథలు చూస్ చేసుకోవడం తెలుసు, ఆ సపోర్ట్ వస్తుంది కాబట్టి దే విల్ బి సక్సెస్ఫుల్. అండ్ యూ కాంట్ సే జస్ట్ దానివల్ల సక్సెస్ అయ్యారు, లేకపోతే పలానా వాళ్ళు నా కెరియర్ పోవడానికి అది అనేది కరెక్ట్ కాదు. నాని వాళ్ళు వచ్చారు, నాని వచ్చాడు కదా పైకి, రవితేజ వచ్చాడు కదా, హౌ డి మేక్ ఇట్? సో ఇట్స్ పాసిబుల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. ఓటీటీలో రిలీజ్ అవుతుంది, మేము కూడా కొత్త ఎక్స్పీరియన్స్ని చూస్తాం. మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చూసి లెట్ మీ నో హౌ యూ లైక్ ఇట్. Sure. థ్యాంక్ యూ Thank you very much.